హలో! ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేద్దాం. సమాజం విధించే కఠినమైన, ఊపిరి సలపని నియమాలు, చరిత్రలో నిలిచిపోయే అత్యంత లోతైన మానసిక సాహిత్యానికి ఎలా ప్రాణం పోస్తాయో ఈరోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా స్వీట్ డేస్ ఆఫ్ డిసిప్లిన్ నావెల్ బై ఫ్లూర్ జాగీ బుక్ సమ్మరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్ అనే అంశాన్ని మనం చాలా వివరంగా, లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ఈ వాక్యం వినండి, ఎంత లోతుగా ఉందో కదా. ఇది టీనేజ్లో వచ్చే ఒక వింతైన ఆకర్షణను, అలాగే ఆ క్రమశిక్షణకు, పిచ్చితనానికి మధ్య ఉండే చాలా సన్నని గీతను అద్భుతంగా మన కళ్ళకడుతుంది. ఇక మొదటి భాగం మృదువైన కత్తి. ఇందులోకి వెళ్దాం. ఫ్లూర్ జగ్గే నేపథ్యం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఇన్ని భాషలొచ్చినా సరే ఆమె తన రాతల్లో దేన్ని ఎక్కువగా విసిగించేలా వివరించరు. కథలో ఆమె కావాలనే కొన్ని ఖాళీలు వదిలేస్తారు. ఆ వదిలేసిన చిన్న ఖాళీలే చదివే మనల్ని తీవ్రమైన అశాంతికి గురిచేసే ఆలోచనల్లో పడేస్తాయి. తరువాత రెండవ భాగం ది బౌస్లర్ ఇన్స్టిట్యూట్. ఈ స్కూల్ సెటప్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, ఇది పైకి చూడటానికి ఎంతో విలాసవంతంగా కనిపిస్తుంది, కాని లోపల భయంకరమైన ప్రేమరాహిత్యం, కన్నవాళ్లకి దూరమైపోయి ఊపిరిసలపనే ఒక వింతైన, పవిత్రమైన క్రమశిక్షణ మధ్య పెరిగే అమ్మాయిల ఒంటరి జీవితాలను ఇది మన కళ్ల ముందుంచుతుంది. రచయిత్రి క్రియేట్ చేసిన వాతావరణం ఒక్కసారి ఊహించుకోండి. పైకెంతో చల్లగా, సైలెంట్గా కనిపించే ఆ ప్రదేశం లోపల ఎవరికీ చెప్పుకోలేని ఒక భయంకరమైన మానసిక సంఘర్షణ ఒక అగ్నిపర్వతంలా రగులుతూ ఉంటుంది. ఇప్పుడు మూడవ భాగం వ్యామోహం మరియు ఫ్రెడరిక్. ఈ సైలెంట్, దెయ్యాల కొంపలాంటి ప్రపంచంలోకి ఫెడ్రిక్ అనే కొత్త అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఏమిటంటే, వీళ్ళిద్దరి మధ్య ఉన్నదొక రెగ్యులర్ ఫ్రెండ్షిప్ అస్సలు కాదు. ఒకవైపు ఎప్పుడూ గుర్తింపు కోసం ఆరాటపడే మన కథకురాలు, మరోవైపు ఎవరినీ పట్టించుకోని ఐస్ లాంటి ఫ్రెడ్రిక్. ఇది ఆరాధన, అసూయ, ఇంకా చెప్పాలంటే అవతలి వాళ్ళను పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఒక డార్క్ కోరిక. ఆ కోట్ చూశారు కదా, కథకురాలి మైండ్ సెట్ ఎలా ఉందో ఇది కరెక్ట్గా చెప్తుంది. టీనేజ్లో వచ్చే ఆ గందరగోళాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవతలి వాళ్లని జయించాలనుకోవడం, ఇది ఆ అమ్మాయి ఎంచుకున్న ఒక రకమైన వికృతమైన డిసిప్లిన్ అనొచ్చు. కాని సీనెప్పుడూ ఒకేలా ఉండదు కదా. మిచిలిన్ అనే ఒక యాక్టివ్ అమ్మాయి రాకతో అక్కడి పవర్ డైనామిక్స్ మొత్తం ఒక్కసారిగా మారిపోతాయి. అదే టైంలో ఫ్రెడరిక్ వాళ్ల నాన్న చనిపోవటం, ఆమె స్కూల్ వదిలేసి తీవ్రమైన పేదరికంలోకి వెళ్ళిపోవటం జరుగుతాయి. నిజంగా ఈ మాటలు వింటుంటేనే భయమేస్తుంది కదూ. నేను ఎలాంటి ఆనందాన్ని పొందకుండానే ఒక బానిసను కోల్పోయాను అని కథకురాలు అనుకోవటం, నిజమైన ప్రేమలేని చోట మనుషుల మధ్య ఎలాంటి క్రూరత్వం పుట్టుకొస్తోందో చాలా క్లియర్గా చూపిస్తోంది. తరువాతి భాగం చెప్పబడని అంతరార్థం. నవలలో ఇది చాలా ముఖ్యం. ఈ నవలలో ఎక్కడా డైరెక్ట్గా చెప్పని కొన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. వాటిని జగ్గి ఎలా హ్యాండిల్ చేశారో చూస్తే ఈ ఫీలింగ్స్ అన్నీ ఫస్టు ఒక తోటి విద్యార్థి మీద కలిగే ఆరాధనతో, ఒక గౌరవంతో స్టార్ట్ అవుతాయి. కాని విచిత్రం ఏమిటంటే, ఆ గౌరవం కాస్త చాలా ఫాస్ట్గా ఒక రకమైన జెలసీగా, అసూయగా మారిపోతుంది. దానికి కారణం ఫ్రెడరిక్లో ఉన్న ఆ అమానుషమైన నిర్లిప్తతే. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ల మధ్య ఉన్న బౌండరీస్ అన్నీ చెరిగిపోతాయి. అది ఎవరికీ చెప్పుకోలేని ఒక ఉద్వేగభరితమైన కోరికగా మారుతుంది. అయినా సరే ఫైనల్గా ఆ ఉప్పెనలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా ఆ బోర్డింగ్ స్కూల్లోని కఠినమైన, మంచులాంటి క్రమశిక్షణ వెనక బలవంతంగా అణిచివేయబడతాయి. అదే ఇక్కడ అసలైన ట్రాజెడీ. జగ్గి ఎక్కడాగూడా ఆ కోరికను డైరెక్ట్గా చెప్పరు. దానికి బదులుగా ఆ ఇద్దరి మధ్య ఉన్న ఆ నిశ్శబ్దంలో దాగిన డేంజర్ను, ఆ అందాన్ని మనమే స్వయంగా ఫీలయ్యేలా ఆవిడ తన అక్షరాలను పేర్చారు. అదే ఆవిడ టాలెంట్. ఇక 5వ భాగం తిరుగుబాటుగా నవల. అసలు నవలనేదే ఒక రెబల్. ఒకవైపు జగ్గి నవలలోని పాత్రలు తమ తిరుగుబాటును తమ మనసుల్లోనే అణచివేసుకుంటే, మన తెలుగు నవల పరిణామాన్ని చూస్తే చారిత్రకంగా నవలలు సామాజిక కట్టుబాట్లను ఎలా బద్దలు కొట్టాయో మనకర్థమవుతోంది. సొసైటీలో పొలిటికల్, సోషల్, కల్చరల్ అవేర్నెస్ తీసుకురావడానికి మన రైటర్స్ ఈ నవలా ప్రక్రియను ఎంత ఉద్దేశపూర్వకంగా వాడుకున్నారో ఈ కాలక్రమం చూస్తే స్పష్టమవుతోంది. కల్పనా సాహిత్యం అనేది అక్షరాల ఒక యుద్ధభూమిలాంటిదండి. విశ్వనాథ సత్యనారాయణ గారిలాంటివారు మన సంస్కృతిని, సంప్రదాయాలను బతికించుకోవడానికి దీన్ని వాడితే, చలంగారిలాంటి వాళ్లు సొసైటీలోని అణిచివేత వ్యవస్థలను కూల్చేయడానికి అక్షరాన్నే ఆయుధంగా మలిచారు. మన దగ్గరున్న ఈ అకాడమిక్ సోర్సెస్ గమనిస్తే
అట్టడుగు వర్గాల వాళ్ళు తమ సమానత్వాన్ని డిమాండ్ చేయడానికి, అలాగే సొసైటీలో ఉన్న ఈ క్రమశిక్షణ అనే కాన్సెప్ట్నే క్వశ్చన్ చేయడానికి నవల ఒక పవర్ఫుల్ వెపన్గా ఎలా మారిందో మనం చూడొచ్చు. చివరిగా 6వ భాగం అంతులేని చలి. తిరిగి మళ్ళీ మన అసలు పాయింట్కు వద్దాం. ఈ తిరుగుబాటు అనేది మనసులో రగిలే ఒక సైలెంట్ సైకలాజికల్ వార్ అయినా సరే, లేదా ఇండియాలో జరిగిన భారీ సోషల్ మూమెంట్ అయినా సరే, కల్పనా సాహిత్యం అనేది ఎప్పుడూ సొసైటీ పెట్టిన ఆంక్షల వల్ల మనం ఎలాంటి మూల్యం చెల్లిస్తున్నాం అనేది బయటపెడుతూనే ఉంటుంది. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిద్దాం. సమాజం పెట్టే కఠినమైన ఆంక్షలు మన లోతైన అందమైన కోరికలను సృష్టిస్తాయా, లేక అవి కేవలం మనం తిరుగుబాటు చేసేలా ప్రేరేపించే బోనుల్లాంటివా? నిజంగానే ఆ తీయని క్రమశిక్షణ రోజులు మనుషులను నిర్విస్తాయా, లేక నాశనం చేస్తాయా? ఇది ఎప్పటికీ మనల్ని వెంటాడే ఒక పవర్ఫుల్ క్వశ్చన్. ఈ విశ్లేషణ మీకొక కొత్త ఆలోచనా విధానాన్నిచ్చిందని ఆశిస్తున్నాను.